ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాత్రికి రాత్రే ఆసరా పింఛన్లపైన సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇక నుండి ఈ విధంగానే పంపిణీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న ముఖ్య సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆసరా పింఛన్లపైన సంచలన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్న దగ్గర ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అనగా 2016 రూపాయలు ఇంటూ 3 నెలలు, అనగా దాదాపు 6000 పైచిలుకు రూపాయలు. 4016 ఇంటూ 3 రూపాయలు 3 నెలలు, అనగా 12000 పైచిలుకు రూపాయలను ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తున్న ఆసరా పెన్షన్ల పెంపు పైన కూడా ప్రభుత్వం ఒక మంచి విధంగానే స్పందిస్తున్నట్లు సమాచారం. 22,000 కోట్ల అదనపు భారం పడుతున్న సందర్భంలో ఆసరా పింఛన్ల పెంపు కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పింఛన్ల పెంపు అత్యంత త్వరితగతంగా జరగాలని ప్రభుత్వం నుంచి కోరుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.